అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. తిరుమలకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవడం అండ్ మిగతా ప్రాసెస్ అంత కంఫర్టబుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో తిరుపతికి ఇంతకుముందు మనకు ట్రైన్స్ అయితే వెంకటాద్రి, శబరి, కాచిగూడ నుంచి ట్రైన్ అనేది ఉండేది కదా. సో ఇప్పుడు మనకు వందే భారత్ వచ్చినప్పటి నుంచి మనకి ట్రావెల్ అనేది ఇంకా ఈజీ అయ్యింది. చాలా తక్కువ టైంలో మనం వెళ్ళొచ్చు. కంఫర్టబుల్గా మనకి అన్ని నీడ్స్ అనేది ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్నీ మనకి ట్రైన్లో మంచి సర్వీస్ ఉంటుంది. అండ్ నీట్గా క్లీనింగ్ కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారనమాట. అండ్ వందే భారత్ ట్రైన్ ప్రైజెస్ వచ్చేసి 1600, 3000 అలా ఉంది. ఇందులో ఇంక్లూడెడ్ ఫుడ్ అండ్ టీ, బ్రేక్ఫాస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ మనం ఇన్స్టెంట్గా మనకి ఏదైతే ఫుడ్ కావాలో అది ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. వందే భారత్ ట్రైన్లో ఫుడ్ ప్యాకింగ్ అయితే నీట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, ఒకటి మిక్చర్ ప్యాకెట్ హల్దీరామ్ది అండ్ ఒకటి టెట్రా ప్యాక్ జ్యూస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ట్రైన్లో మనకి ఇలా డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ పైన మనకి స్టేషన్స్ అండ్ స్పీడ్ అదంతా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఇలా స్టాప్స్ అనేది ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ స్టాప్ ఎంతసేపట్లో వస్తుంది అండ్ ట్రైన్ ఇప్పుడు ప్రెజెంట్ 110 km/h స్పీడ్లో వెళ్తుందని చూపిస్తుంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా హైజీన్గా ఉంది. ఇందులో 2 వాష్రూమ్స్ ఉంటాయి మనకి, ఒకటి వెస్ట్రన్ అండ్ ఇండియన్. ట్రైన్ సికింద్రాబాద్ నుంచి 6:15కి స్టార్ట్ అయ్యిండే. సో దాని తర్వాత మనకి 8కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది. లంచ్ టైం అవ్వగానే లంచ్ కూడా తెచ్చి వాళ్ళే ఇచ్చేస్తారు ట్రైన్ అటెండెంట్. సో మనకి రోటీ, జీరా రైస్, పన్నీర్, దాల్ ఇచ్చిన్నారు అండ్ పచ్చడి ప్యాకెట్ ఒకటి కొంచెం నాకు నచ్చలే. లంచ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఐస్ క్రీమ్ వచ్చేసి హెరిటేజ్ బ్రాండ్. కమింగ్ టు వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టూ గుడ్ అని చెప్పొచ్చు. చాలా మంచి సర్వీస్ ఉంది అండ్ స్పీడ్ కూడా బాగా ఉంది. కాబట్టి 6:15కి మార్నింగ్ సికింద్రాబాద్లో ఎక్కితే మధ్యాహ్నం 2:45 తిరుపతిలో దింపేసింది. తిరుపతికి అయితే మేము మొత్తానికి రీచ్ అయిపోయాము చాలా తక్కువ టైంలో. తిరుపతికి వెళ్ళగానే అక్కడ ఒక రూమ్ అనేది మేము రెంట్కి తీసుకోవడం జరిగింది. శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ. 1400 రూపాయలు వీళ్ళు రెంట్ మనకి ఛార్జ్ చేయడం జరిగింది. మేము ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ కింద ఉన్న పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మంచిగా చక్కగా దర్శనం చేసేసుకున్నాం. అమ్మవారి దగ్గర చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యింది. చాలా ప్లెజెంట్ అనిపించింది. నేను నెక్స్ట్ డే కూడా పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ లడ్డూలు కూడా తీసుకున్నా. ఎందుకంటే ఉన్న లడ్డు మన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి సరిపోవు కాబట్టి అందుకే ఎక్స్ట్రా లడ్డూలు పద్మావతి అమ్మవారి టెంపుల్లో తీసుకున్నా. కమింగ్ టు మెయిన్ టాపిక్, తిరుమలలో దర్శనం అనేది ఎంత కష్టమో మన అందరికీ తెలిసిందే. సో తిరుమలలో దర్శనం అనేది చాలా ఈజీగా జరగాలంటే ఒక ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ని వచ్చేసి ఇది గోశాల అంటారు. ఈ గోశాల వచ్చేసి మన అల్పిరి గేట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మేము నైట్ 12:15 నుంచి వెయిట్ చేయడం జరిగింది. సో అందుకే మాకు చాలా చక్కగా దర్శనం అయ్యిందనమాట. సో ఈ దర్శనానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ మనం నైట్ 12:15కి వెయిట్ చేసి టికెట్ సాధించినందుకే మాకైతే ఆ దర్శనం జరిగింది. ఈ టికెట్ ఎలా ఇస్తారంటే మనకి సీరియల్ వైజ్గా ఇస్తారు. టోకెన్ నెంబర్ 1, 2 నాకు మా మదర్కి రావడం జరిగింది. సో ఈ టికెట్ ఎలా తీసుకోవాలంటే మనం అల్పిరి గేట్ దగ్గర రైట్ సైడ్లో ఉన్న గోశాల దగ్గర వెయిట్ చేస్తే మనకి ఓన్లీ 50 టికెట్సే ఇస్తారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళ 50 మంది, ఫస్ట్ సెకండ్ నాదే టికెట్, తర్వాత ఉన్న వాళ్ళు వీళ్ళంతా. ఇది అల్పిరి గేట్. ఈ అల్పిరి గేట్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ ఉంటుంది. సో మనకి 1000 రూపాయలకి 2 టికెట్లు ఇస్తారనమాట. ఆ 2 టికెట్లతో మనం మంచిగా చక్కగా పైన దర్శనం చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ పైన మనకి సైన్ స్టాంప్ వేసి ఇస్తారు. టీటీడీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి అక్కడ కూర్చొని ఉంటారు అనమాట. ఇలా చక్కగా మనకు ఆ 1000 రూపాయల్లోనే హోమం కూడా చేయిస్తారు. కింద గోశాల ఏదైతే చెప్పాను కదా, ఇలా హోమంలో మనం చక్కగా కూర్చొని మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. హోమం అయిపోయిన తర్వాత మనకి తిరుమల కొండకి ఎక్కడానికి ఆ టికెట్ పైన మనకి స్టాంప్ సైన్ చేసి ఇస్తారనమాట. హోమంలో మంచిగా మనకి పూజ అయిపోయిన తర్వాత మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడున్న ఈ ఫ్రెండ్ నాకు మంచిగా
నాకు తెలియని ఇన్స్ట్రక్షన్స్ సజెషన్స్ అనేది ఇచ్చిండే, నాకు చాలా హెల్ప్ అయ్యింది. సో ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకోండి. అల్పిరి గేట్ కంటే ముందు రైట్ సైడ్ ఉంటుంది ఈ గోశాల. ఇక్కడే మనకి టికెట్ అనేది ఇస్తారు. ఓన్లీ 50 టికెట్సే ఉంటాయి కాబట్టి కొంచెం చాలా బిఫోర్ వెళ్తేనే మీకు ఆ టికెట్ అనేది దొరుకుతుంది. ఆ టికెట్ దొరికితే మాత్రం జస్ట్ 4.5 గంటల్లో దర్శనం మాత్రం కన్ఫామ్. ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనం కొండపైకి ఎక్కిపోవాలి. కొండపైనకి ఎక్కిన తర్వాత ఆల్టర్నేట్గా ఇంకేం చేయాలో చెప్తాను చూడండి. అయితే మనకి ఏదైనా మొక్కులు ఉంటే ఫస్ట్ ఆ మొక్కులు అనేది కంప్లీట్గా చెల్లించేసుకోవాలి. తలనీలాలు సమర్పించేది ఉంటే తలనీలాలు మనం సమర్పించిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏటీసీ బిల్డింగ్ ఏరియా ఎక్కడుందని చెప్పి అడగాలి. సో ఏటీసీ అనే ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి మనకి ఈ స్పెషల్ దర్శనం టికెట్ ఏదైతే ఇచ్చారు కదా అక్కడ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. అక్కడ మనకి లగేజ్ ఏరియా కూడా ఉంటుంది. ఏమైనా లగేజ్ ఉంటే మనం అక్కడే పెట్టేసుకోవచ్చు, లేదా మనం తీసుకొని కూడా వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం ఏటీసీ దగ్గర వెళ్ళిన తర్వాత 300 టికెట్ అనేది మనకి తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ పర్ హెడ్ ఎంతమంది ఉంటే అన్ని 300 టికెట్స్ అయితే తీసుకోవాలి, 300 రూపీస్వి. సో మేము నలుగురం ఉన్నాం కాబట్టి మళ్ళీ మాకు 1200 రూపీస్ అయ్యింది. 1200 రూపీస్ ప్లస్ కింద మనకి 1000 రూపీస్కి ఇద్దరికి ఆ హోమం టికెట్ ఉంటుంది కాబట్టి 2600 రూపాయల్లో మాకైతే దర్శనం టికెట్ అనేది తీసేసుకున్నాం అనమాట. సో మేము ఇక ఏటీసీ బిల్డింగ్ దగ్గరికి బయలుదేరినాం. ఇది ఏటీసీ ఎంట్రన్స్. ఏటీసీ ఎంట్రన్స్ దగ్గర వెళ్ళిన తర్వాత మనకి లోపలికి వెళ్తే 300 టికెట్ తీసుకోవచ్చు. ఏటీసీలో ఎంటర్ అయిన తర్వాత మనకి దర్శనం అండ్ ఫోన్ లాకర్లు పెట్టేసిన తర్వాత మంచిగా చక్కగా వచ్చి దర్శనం టికెట్ పైన మనకి 2 లడ్డూస్ ఇస్తారు కాబట్టి ఆ 2 లడ్డూలు కూడా తీసుకోవడం జరిగింది. నాకు ఎక్స్ట్రా లడ్డూలు అవసరం ఉంటే అవి కూడా ఒక 6 లడ్డూలు తీసేసుకున్నా. నేను ట్రైన్ రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నందుకు నేను బస్ స్టాప్కి వెళ్ళి తెలంగాణకు సంబంధించిన ఆఫీస్ ఉంటే అక్కడ డైరెక్ట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాను నా ఫ్యామిలీకి. కంఫర్టబుల్గా బస్సులో కూర్చొని ఎంజీబీఎస్ వరకు వచ్చేసాము. బస్సులో మంచిగా మూవీ పెడితే మూవీ ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్కి రిటర్న్ అయింది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.